14వ అధ్యాయం 25 వచనం దగ్గర నుండి 25వ వచనం దగ్గర నుండి మనము 33వ వచనం వరకు మనం చదువుకుందాం. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు తన శిష్యులను ఒక చిన్న ధోనిలో సాయంకాలం అయిన తర్వాత పొద్దుగూరుతున్న సమయంలో మీరు ఈ ధోనిలో సముద్రంలో గుండా ప్రయాణం చేసుకుంటూ అద్దరికి వెళ్ళండి. మీరు అద్దరికి వెళుతూ ఉంటే అద్దరికి వెళ్ళగానే నేను మధ్యలో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా. మీరు బయలుదేరని అని చెప్పి వారిని పంపించారు. యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది ఆ ధోనిలో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా గమనించండి, గతంలో మీకు చెప్పారు, సముద్రం అనగా లోకము, సముద్రం అనగా లోకము, ధోని అనగా మన కుటుంబానికి సాదృశ్యం, కుటుంబం అనే ధోని. రెండవదిగా ధోని అనగా మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ కుటుంబం అనే ధోని లేకపోతే మన వ్యక్తిగత జీవితమైన మన ధోని ఈ లోకములో ప్రయాణం చేస్తూ ఉండగా, ఏ ప్రయాణం అంటే ఇది ఆత్మీయమైన ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో రాత్రి అయిపోయింది. సడన్ గా ఆ సముద్రం మీద గాలి తుఫాను చెలరేగింది. గాలి తుఫాను చెలరేగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ధోని నిండిపోయి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. ధోని నీళ్లతో నిండిపోయినాక మునిగిపోవటానికి సిద్ధంగా ఉందండి. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారు అంటే, కొన్నిసార్లు వారు నీళ్ళని తోడిపోస్తూ ఉన్నారు. పడవ మునిగిపోకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రియులారా, ఒక మాట మీతో చెప్పనివ్వండి. ఏంటో తెలుసా? మన కుటుంబం అనే ధోని మీద అప్పుడప్పుడు కొన్ని తుఫాను లాంటి గాలులు, కొన్ని గాలి వానలు చెలరేగినప్పుడు మన ధోని ఎప్పుడు మునిగిపోయిందా, ఎప్పుడు దిగజారిపోతామా అని భయపడే పరిస్థితులు మనకు వస్తాయి. ధోని నీళ్లతో నిండిపోయినప్పుడు మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. అనగా కొన్నిసార్లు మన కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, కొన్నిసార్లు మనకి సమస్యల మీద సమస్యలు, శోధనల మీద శోధనలు, ఇంకా ప్రియుల రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మన మీదకు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితులు కొన్నిసార్లు మన మీద పడతా ఉంటాయి. ఏం చేయాలా, ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలని తోచని పరిస్థితిలో మనం ఉంటాం. అప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి సహాయం కోరుకోవాలో అర్థం కాక సతమతమైపోయే పరిస్థితుల్లో మనం ఒక్కొక్కసారి పడిపోతాం. ఆ సమయంలో ప్రియులారా, వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత చివరికి వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారు తెలుసండి? ఎవరు గుర్తొచ్చారంట? ప్రభువైన యేసు క్రీస్తు వారు గుర్తొచ్చాడు. వారి మనసులో అనుకుంటున్నారు, ఏమని? మన బోధకుడు ఈ ధోనిలో ఉంటే ఎలా ఉండేది? బోధకుడు ఏదో ఒకటి చేసేవాడు, ఏదో ఒక అద్భుతం జరిగేది. బోధకుడు ఉంటే ఈ గాలి తుఫానులు మన మీదకి వచ్చి ఉండేది కాదు, ఈ సమస్యలు మన మీదకి వచ్చి ఉండేది కాదు అని వారు ఆలోచన చేసుకుంటూ ఒక పక్క కలవరాలమయముతో మునిగిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుకుంటూ ఉండగానే, వారి ప్రభుని తలంచుకుంటూ ఉండగానే
యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది అప్పుడు ఎన్నో జామ్ అంటది? 4, రాత్రి 4వ జామ్. ఒక రాత్రికి ఎన్ని జాములు చెప్పనా? ఎన్ని జాములు చెప్పండి? 4 జాములు. ఒక రాత్రికి ఎన్ని జాములు అంట? 4 జాములు. ఒక జాముకు వచ్చి ఎన్ని గంటలు చెప్పాలి మీరు? ఒక జాముకు వచ్చి ఎన్ని గంటలు? ఇప్పుడు మనకి 4 జాములు అనేది ఏ టైం నుండి ప్రారంభించబడుతుంది, ఏ టయానికి ముగించబడుతుంది అనంటే సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక జాము. ఎన్ని గంటలు చెప్పండి? చెప్పండి. అప్పుడు ఎన్ని గంటలు అయ్యి? 3 గంటలు. అంటే ఒక జాముకు వచ్చి 3 గంటలు సమయం పడుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము. తర్వాత 12 గంటల నుంచి 3 గంటలకు మూడవ జాము. 3 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు 4వ జాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏ సమయంలో వచ్చి ఉంటాడు అంటే 3 గంటల తర్వాత. ఎప్పుడంటే చెప్పండి? 3 గంటల తర్వాత ప్రభు వారిని దర్శించటానికి, ప్రభు వారిని కలుసుకోవటానికి, ప్రభు వారితో మాట్లాడటానికి, ప్రభు వారి సమస్యల నుంచి విడిపించడానికి, వారి కలవరాల నుంచి విడిపించడానికి ప్రభు 4వ జామున నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నేను ఈ పూట మీతో చెప్పే విషయం ఏంటంటే, ఆ రోజున సముద్రం మీద 4వ జామున గాలి తుఫానుతో నిండిపోయి పొంగిపోయి మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆయన శిష్యుల దగ్గరికి యేసయ్య నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున ఆ రోజున నడుచుకుంటూ వెళ్ళిన యేసయ్య వారిని ఏం చేశాడు చెప్పనా? వారినంట ధైర్యం చెప్పాడంట. వాళ్ళకి ఏం చెప్పాడు చెప్పండి? ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పాడు. తర్వాత వాళ్ళు ఏం చేశాడంటే పలకరించాడంట. ఏం చేశాడు చెప్పండి? పలకరించాడు. ఈ సమయంలో ప్రియులారా, ఒక సేవకుడిగా నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మీరు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు, మీ కుటుంబం అనే తోనే మునిగిపోదామా, తేలదామా, మునిగిపోదామా అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్యను నువ్వు తలుచుకుంటే, యేసయ్యను నువ్వు కోరుకుంటే 4వ జామున నీ దగ్గరికి నడిచి వచ్చే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చాలా మంది భక్తులు తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 గంటల కానించి ఉదయం 6 గంటల వరకు ఆ 4వ జాము సమయంలో ఎక్కువగా ప్రార్థనకు లేచే సమయం అది. ఎప్పుడు లేచే సమయం అంటది? చెప్పాలి. ఎక్కువగా ప్రార్థనకు లేచే సమయం అది ఆ జాము. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనా మీకు? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, మన కుటుంబం అనే తోనే మునిగిపోయి పగిలిపోదామా, మునిగిపోదామా, తేలుదామా అని ఏ అల్లజడలో కలవరాల మధ్యలో ఉన్నామో ఆ స్థితిలో నువ్వు కనుక ఆ 4వ జామున యేసయ్యను తలుచుకొని, యేసయ్యను కోరుకొని ఆయన వేడుకున్నట్లయితే ఆయన నీ దగ్గరికి నడుచుకుని వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ దగ్గరికి నడుచుకొని వస్తాడు. 4వ జామున నువ్వు లేచి ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి వేడుకుంటా ఉండు, దేవుని స్తుతిస్తా ఉండు, దేవుని గణపరుస్తా ఉండు, దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే నా దేవుడు నీ దగ్గరికి నడిచి వస్తాడు. ఆయన నడిచి వచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన అంటాడు, నా కుమారుడా భయపడవద్దు, ఏ విషయంలో భయపడద్దు, నీ కుటుంబం అనే తోనే మునిగిపోకుండా నేను కాపాడుతాను, నీ కుటుంబం అనే ధోరణను పగిలిపోకుండా నేను కాపాడుతాను, నీ కుటుంబం అనే ధోరణి మీదకి వస్తున్న అలలు పొంగులు అవన్నిటిని నేను అణిచివేస్తాను
అని చెప్పారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ధైర్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను సాయంత్రమే ఒక వీడియో చూసాను ప్రియుడా. అమెరికా దేశంలో, ఆ ప్రాంతం పేరు ఏదో మర్చిపోయాను, అమెరికా దేశంలో ఒక అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి, 28 సంవత్సరాల అబ్బాయి, ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఎన్ని సంవత్సరాల అమ్మాయి చెప్పండి? 13 సంవత్సరాలు అమ్మాయి, 28 సంవత్సరాలు అబ్బాయి ప్రేమించుకున్నారు. గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 అబ్బాయిలు పుట్టారంట. ఎంతమంది అబ్బాయిలండి? 2 అబ్బాయిలు పుట్టారంట. వారి పేరు, ఒకటి పేరు బెనా, మరొకటి పేరు ఏదో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు కదా ఒక రకంగా మనం. ఆ 2 అబ్బాయిలు పుట్టారు. పుట్టిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్నాడే భర్త వీడేం చేశాడంటే, నీతో నేను కాపురం చేయలేను, నాకు విడాకులు కావాలి అని చెప్పానని విడాకులు ఇవ్వమని కోరాడు. ఆమె, ఆ అమ్మాయి ఎంతో బతిమలాడుతుంది, ఏమండి మీరు మాత్రం ఆ పని చెయ్యొద్దండి, మీరు చెయ్యొద్దు దయచేసి అని కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడుతా ఉన్నాడు. లేదు లేదు, ఇక నీతో కాపురం చేయటం అనేది నాకు ఇష్టం పోయింది, ఇక నీతో నేను ఉండలేను అని చెప్పారని, నాకు విడాకులు ఇచ్చేయని చెప్పారని అని బలవంతం ఫోర్స్ చేశారు. చేసేది ఏమి లేక ఆ అమ్మాయి ఆ మెంటల్గా షాక్ అయిపోయింది. మెంటల్గా షాక్లోకి వెళ్ళిపోయింది. అంటే మెంటల్లో వచ్చేసింది. ఈ పిల్లలిద్దరూ ఎదుగుతూ ఉన్నారు చిన్న వయసులో. ఈ పిల్లలంట ఇక తండ్రి భయం లేదు, తల్లి భయం లేక ఈ తొంటరోళ్ళు అయిపోయారంట. ఈ పిల్లలు ఏమైపోయారు చెప్పండి? తొంటరి పిల్లలు అయిపోయారు. అందరినీ అల్లరి చేయటం, వాళ్ళని కొట్టురావటం, లేకపోతే వీళ్ళు కొట్టించుకోవటం, అట్లాగా తొంటరి పిల్లల్లాగా తయారైపోయారు వీళ్ళు. ఈ అమ్మ, ఈమె మెంటల్ గా షాక్ అయిపోయి, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు మెంటల్ గా షాక్ అయిపోయింది. ఆ తర్వాత వాడి ఇంటి పక్కన ఎవరు యేసు ప్రభుని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉన్నారంట. చర్చికి వెళ్తా ఉన్నారు. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఈమె పరిస్థితిని మొదటి నుంచి గమనించుకుంటూ వచ్చేవాళ్ళు. చివరికి ఈ అమ్మాయి పరిస్థితి ఎలా అయిపోయింది, పాపం మెంటల్ గురైపోయింది అని చెప్పి ఈ అమ్మాయినంట రోజు ప్రార్థనా మందిరానికి తీసుకుని వెళ్ళారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు పట్టించుకునేవాళ్ళు? ఇక పోషణ జరగటమే కష్టమైపోయింది. రాబడి లేదు, తిండి తినడానికి కూడా అవకాశం లేని ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటి పక్కన ప్రభువు నమ్ముకున్న ఒక కుటుంబము, ఆ కుటుంబస్తులు ఈ అమ్మాయిని ఆదరించి పిల్లలకి కాస్త కోస్త అన్నం పెడతా ఉన్నారంట, దేవుని ప్రేమను బట్టి. అయితే జరిగిన విషయం ఏంటంటే ప్రియులారా, అలాగా ప్రతి ఆదివారం మందిరానికి తీసుకుని వెళ్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘమంతా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక రోజు అద్భుతం జరిగింది. ఆరాధన, వర్షం జరుగుతూ ఉండగా ఆరాధనలో దేవుని ఆత్మ ఈ అమ్మాయి మీదకి వచ్చిందంట. ఈ అమ్మాయి మీదకి ఎప్పుడైతే వచ్చిందో మెంటల్ షాక్ నుండి విడుదల పొందింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మెంటల్ షాక్ నుండి విడుదల పొంది మామూలు మనిషి అయిపోయింది. అదే వారం అద్భుతం జరిగిన అదే సమయంలో ఆరాధన అయిపోయిన తర్వాత వాకింగ్ చెప్తారు కదా సేవకుడు, ఇక వర్షిప్ అయిపోయింది. ఈ అమ్మాయికి గొప్ప విడుదల వచ్చింది, షాకు నుండి తేలుకుంది. ఇక ఏం జరిగిందంటే ప్రియులారా, వాక్యం వింటారు, కూర్చున్నారు అందరూ. ఆ రోజు ఈ దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని వాక్యం చెప్తున్నాడంటే హన్నాను గురించి వాక్యం చెప్తున్నాడంట. ఎవరి గురించి అండి? హన్నాను గురించి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఆ అమ్మాయి, దేవుని ఆత్మ ఇంకా అలాగే అమ్మ మీద నిలిచి ఉండటం వలన ఆ చెప్పే వాక్యము బాగా హృదయంలోకి గుచ్చుకుంటా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి ఒక్క మాట కూడా బీరిపోకుండా ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వింటా ఉంది. వింటూ ఉండగా ఏమని ఆ రోజు వాక్యం చెప్పాడంటే, హన్నా అనే ఒక స్త్రీ ఒకప్పుడు కొట్టరాలుగా ఉండేది, ఇప్పుడు
దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లవాడు దేవుని మందిరంలో పెరిగాడు. ఆ పిల్లవాడు పెరిగిన తర్వాత గొప్పవాడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. అనేక 3 గ్రామాలు 5 పట్టణాలకి ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు అని ఆ దైవ సేవకుడు బోధిస్తూ ఉన్నాడట. ఆ వాక్యాన్ని విని ఏం చేసిందో తెలుసా ప్రియులారా? ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారా, ఏ పనైనా పర్వాలేదు ఆ పని చేసుకుంటానంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చూడబట్టడానికి 14 గంటలు పనిచేయాలంట. ఎన్ని గంటలు పనిచేయాలండి? 14 గంటలు పనిచేయాలంట. సాఫ్ట్వేర్ కంపెనీలో తుడిసే వ్యక్తిగా పనికి పెట్టుకున్నారు. 14 గంటలు ఆమె తుడుస్తూ ఉండేది. ఆ 14 గంటలు అక్కడ ఆమె డ్యూటీ చేసి మళ్ళా ఇంటికి వచ్చి ప్రార్థనలో గడపడం ప్రారంభించిందట. ఏమని? ప్రభువా, నా పిల్లలు నిలిచిన పిల్లలు కదా, నా పిల్లల్ని ఆశీర్వదించగా. నా పిల్లలు అల్లరిగా మారిపోయారు, తుంటరి వాళ్ళు అయిపోయారు, అసలు చదువు లేకుండా పోతున్నారయ్యా అని చెప్పారని ఆ దేవుని దగ్గర బాగా ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజు అలా ప్రార్థన చేస్తూ రోజులు గడుస్తూ ఉండగా దేవుడు ఒక రాత్రి వేళ సమయంలో ఏం చేశాడు తెలుసా? ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. రూమ్ లో ఉంది, ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంది. దేవుని ఆత్మ రూమ్ అంతా వెలుగుతో నింపబడింది. ఒక స్వరం వినపడుతుందంట, అమ్మా, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వటం నువ్వు చూస్తావా అని దేవుడు మాట్లాడు. అవునయ్యా, నా ప్రార్థన అదే కదయ్యా. నా పిల్లలు, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా పిల్లలు కూడా నాకు దూరం అవ్వకూడదు. నా పిల్లలు చదువు లేని వాళ్ళుగా ఉండకూడదు. అల్లరి వాళ్ళుగా, రౌడీలుగా, గ్యాంగ్ లీడర్లుగా మారిపోకూడదయ్యా. నా పిల్లలు ప్రయోజకులుగా నా కళ్ళతో నేను చూడాలయ్యా అని దేవుడికి చెప్పుకుంటే అప్పుడు దేవుడు అన్నాడట, నీ పిల్లల్ని వాళ్ళు ప్రయోజకులుగా నేను చేస్తా. వాళ్ళు నువ్వు చెప్పిన మాటల్లా వినేటట్టుగా నువ్వు చేసుకో అని చెప్పారట. సరే నేను చెప్పానని ఆమె దేవునితో చెప్పి దేవుని మాట తీసుకొని ప్రార్థన ముగించింది. అప్పుడు ఏంటంటే దేవుడు ఒక సలహా ఇచ్చాడట, మీకు వెళ్ళే దారిలో ఒక లైబ్రరీ ఒకటి ఉంది. వాళ్ళ రూట్లో లైబ్రరీ ఒకటి ఉందంట. ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి, అది క్రిస్టియన్ లైబ్రరీ అది, ఆ లైబ్రరీకి నీ పిల్లల్ని పంపించు, అక్కడ బుక్స్ చదువుకుంటూ ఉండమాను అనగానే అప్పుడు ఆ పిల్లలని దగ్గరికి తీసుకొని తల్లి కన్నీళ్ళు పెట్టుకొని, నానా రేంచనా నా మాట మీరు వింటారా అని ఏడుస్తా చెప్పిందంట. అప్పుడు ఆ పిల్లలు తల్లి ఏడుపును చూసి ఆ పిల్లల గుండెలు కరిగిపోయి అప్పుడు అన్నారంట, అమ్మా ఏంటమ్మా చెప్పు, నువ్వు చెప్పిన మాట ఎలా వింటామమ్మా అని చెప్పారని అన్నారంట. అప్పుడు వీళ్ళారా ఆ తల్లి ఏడుస్తా చెప్పింది, అయ్యా ఈ వీధిలో క్రిస్టియన్ లైబ్రరీ ఒకటి ఉంది కదా, అందులోకి వెళ్ళి మీరు రోజు బుక్స్ చదువుకుంటా ఉండండి అని చెప్పారు. సరే, బుక్స్ చదువుతూ ఉన్నారు, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. వాళ్ళ మైండ్ ఆ వైద్య శాస్త్ర సంబంధమైన బుక్స్ మీదకి వెళ్ళి అంట. డాక్టర్స్ బుక్స్ చదువుతారు కదా, వాళ్ళు వైద్యం చేసేటప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతారు వాళ్ళు డాక్టర్స్. ఆ బుక్స్ మీదకి వెళ్ళి అవన్నీ రోజు వెళ్ళి డైలీ చదువుకుంటూ ఉన్నారంట. ఈ లోపుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్లో కూడా చదవటం ప్రారంభించారు. అలాగా దినాలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా వీళ్ళంట ఎంబీబీఎస్ చదివి పెద్ద డాక్టర్లు అయ్యారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏ డాక్టర్లు అయ్యారో చెప్పనా? మన దేశంలో కమల పిల్లలు పుడతారు కదా, మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా కొన్ని చోట్ల కొంతమంది తల్లులకి కమల పిల్లలు పుడతారు కదా, ఓకే పుడతారు. అలాగే కొంతమంది కంట 2 తలకాయలు కలిగిన పిల్లలు పుట్టేవాళ్ళు దేశంలో చాలా మంది అలాంటి పిల్లలు పుడుతున్నారంట. 2 తలకాయలు అతుక్కొని పిల్లలు పుట్టేవాళ్ళు
తర్వాత బాడీలో అతుక్కొని పిల్లలు పుట్టేవాళ్ళు, అలాగా అలా అతుక్కొని పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఈ పిల్లలు డాక్టర్స్ చదివి, ఆ బుక్స్ చదివి, ఈ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఆ తల్లి అంట దేవుని దగ్గర, అంటే ఆ తల్లికి ఏమీ తెలియదు పాపం, ప్రతిదీ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి రోజుకు 2 గంటలు ప్రార్థన చేసిద్దంట ఆ తల్లి. ఎన్ని గంటలు అండి? 2 గంటలు. 14 గంటలు పని చేసుకునిద్దంట. ఈ 2 గంటల ప్రార్థనలో దేవుడు ఈమెకి మంచి సలహా ఇస్తా ఉండేవాడు. అంటే నీ పిల్లలు ఏం చేయాలో నీ దేవుడు తల్లికి చెప్తుంటే తల్లి ఏమో పిల్లలకి చెప్తా ఉంది. పిల్లలు అది దేవుని మాట కనుక పిల్లల హృదయం ఆటోమేటిక్ గా మారిపోయి తల్లి చెప్పింది అలా చేస్తా ఉంటారు. ఈ రోజున పిల్లరా, ఈ 2 తలకాయలు కలిసి పుట్టిన వాళ్ళని విడదీసి, ఆపరేషన్ చేసి విడదీసి, వాళ్ళని వేరు చేసి చక్కగా వాళ్ళు ఉండేటట్లుగా డాక్టర్లు ఆపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళలో ఈమె కుమార్తెలు మొదటి వారు కనిపెట్టింది వాళ్ళేనంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైంది కదండి? మొట్టమొదటిగా ప్రపంచ దేశంలో ఈ 2 తలకాయలు అతుక్కుపోయిన పిల్లలకి ఆపరేషన్ చేసి విడదీయటం, కనిపెట్టి వైద్యం చేసి వారిని వేరు చేసినటువంటి మొట్టమొదటి డాక్టర్స్ వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిజమైన సంఘటన, జరిగిన సంగతి మీకు ఎందుకు చెప్పారంటే, ఆ విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిన తండ్రి ఉన్నాడే, ఒకానొక దిన విచ్చలవిడిగా తాగి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి జీవితాన్ని నాశనం చేసుకొని చివరికి వీళ్ళ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక భయంకరమైన జబ్బు, రోగం సంభవించినప్పుడు ఈ కన్న కొడుకుల దగ్గరికి వస్తే కన్న కొడుకుల్ని గుర్తుపట్టలేని తండ్రి అయిపోయాడు. తల్లి పట్టుదలతో తన పిల్లల కోసం అలా నడుము కట్టుకొని దేవుని మీద ఆధారపడి వాళ్ళని బాగా చదివించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి గొప్ప డాక్టర్లుగా తల్లి కళ్ళారా చూసింది. ఈ రోజున ప్రపంచ దేశంలో ఉన్నతమైన జ్ఞానవంతులుగా డాక్టర్స్ హాస్పిటల్లో పెద్ద పెద్ద వైద్య శాస్త్రమును చదివి అవరోధించినటువంటి గొప్ప వైద్యులుగా మారేరు వీళ్ళిద్దరు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఈ పక్కనున్న కుటుంబస్తులు ఈమెని ప్రార్థనకి తీసుకెళ్ళకపోతే ఈమె పరిస్థితి ఏమై ఉండేది? ఆ మెంటల్ షాకులని, ఆ దిగులుతోనే, ఆ వేదనతోనే రోజు రోజుకి ఆమె ఏమైపోయి ఉండేది? క్షీణించిపోతూ ఉండేది. ఈ రోజున ఆ తల్లిని ప్రభు మందిరానికి తీసుకెళ్లారు. ప్రభు ఆ తల్లిని దర్శించాడు. ప్రభు వాక్యాన్ని విన్నది, ప్రభు వెలుగును చూసింది, ప్రభుని స్వరాన్ని విన్నది. ఆ తల్లి ఇప్పుడు దేవుడంటే ఏమిటో గొప్ప రుచి చూసి తన బిడ్డల్ని ప్రయోజకులుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ మునిగిపోతున్న ధోని దగ్గరికి 4వ జామున నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి అప్పుడు ఏం చేశాడు తెలుసా ప్రియులారా? గాలిని, తుఫానును గర్జించాడు. నిమ్మళమైపోయినాక సమస్యలన్నీ ఏమైపోయింది చెప్పండి? సమస్యపోయినాయి. సమస్యలన్నీ ఏమైపోయినాయంట? సమస్యపోయింది. కుటుంబం అనే ధోని స్థిరపరచబడి ఉన్నది. కుటుంబం అనే ధోని మీదకి వచ్చిన శోధనలు, నిందలు, ఇంకా ప్రతి ప్రాబ్లం అన్ని కూడా తొలగిపోయి వారు దేవుని మీద ఆధారపడి దేవునితో కలిసి జీవించే ధన్యత వారికి దక్కింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది,
కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేదు నా ఓడను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ధోనిలోకి ఎక్కాడో, ఆ ధోని మీదకి వచ్చిన ప్రతి గాలి తుఫాని సమస్యలన్నీ సమసిపోయి నిమ్మళమైపోయింది. ఈ రోజున నీ కుటుంబంలో యేసు ప్రభు నీ కుటుంబం అనే ధోని దగ్గరికి వస్తే ఆయన నేను పలకరిస్తాడు, ఆయన నీకు ధైర్యం చెప్తాడు, నీ ప్రతి ప్రాబ్లం అన్ని కూడా తొలగిస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? 4వ జాము సమయంలో నువ్వు లేచి ప్రభువుని వేడుకోవాలి, ప్రభువుని తలంచుకోవాలి, ప్రభువుని పిలవాలి. అప్పుడు నీ దగ్గరికి నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటి ఆ మాట తెలుసా? ధోని నిమ్మళమైన తర్వాత పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే. ఇంకా ప్రభుకి పేతురుకి ఇంకా సందేహం పోలా. ఏం పోలేదు? ఎవరి మీద? దేవుణ్ణి చూసినా దయ్యాన్ని చూసినట్టుంది మనోడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సందేహం, అనుమానం ఎక్కువైపోతుంది పేతురు గారికి. వాళ్ళందరూ నిమ్మలంగా ఉన్నారు, ఈయనకి మాత్రం సందేహం అనేది పోట్ల ఉంది, లోపల ఉంది. అప్పుడు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీకులాగా నేల మీద నడిచి రావచ్చా అన్నాడు. రా అన్నాడు. అంతే. పేతురు ఎంత గొప్పడో తెలుసండి. సందేహపరుడైనా గొప్ప గొప్ప పనులు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేల మీద నడిచే ధన్యత ఎవ్వరికి లేదు, ఒక పేతురుకు మాత్రమే. ప్రభు తర్వాత ఎవరండి చెప్పండి? ఒక పేతురుకు మాత్రమే. సముద్రం మీద నేల మీద నడవటం అంటే మామూలు విషయం అండి. ఎవరైనా నడుస్తారా? నేల మీద ఎవరైనా నడుస్తారా? నడవలేదు. నేల మీద నడవాలని ప్రయత్నం చేస్తే ఏం జరిగింది? అడుగు వేసి 2 అడుగు వేయగానే తపామని మునిగిపోతారు. అలాగే మన పేతురన్న నువ్వే అయితే నేను కూడా నడవనా ప్రభువా అన్నాడు. సరేనా అన్నాడు. సరే చెప్పి ధోనిలో ఉన్న అడుగు తీసి నేల మీద పెట్టాడు. ఆహా, రాతి నేల మీద పెట్టినట్టుగా ఉంది. మళ్ళా 2వ అడుగు తీసి వేసాడు, మళ్ళా బాగానే ఉంది. 3వ అడుగు వేసాడు. 3వ అడుగు తీసి 4వ అడుగు వేయబోయేసరికి అల్లా అనుకుంటాం కాలేజ్ పడింది. అలా శ్రీమనుకుంటూ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువును చూసి నడుచుకుంటా వెళుతున్న పేతురు గబుక్కున ఎటువైపు చూశాడు? అల వైపు చూశాడంట. అల వైపు చూడంగానే జబ్బొచ్చేసింది. అమ్మో అని భయం వచ్చేసింది. అప్పుడప్పుడు కూడా రాత్రులు నడుచుకుంటా అంటున్నారు. ఆ తాటేకు దడిలో ఏ పొందికోకో ఏలుకో తాటేకులు గలగలాగా అనిపించింది అనుకో, మీ ఒళ్ళు ఎట్లా ఉంటుంది? చల్లమంటది. అట్లాగే గాలిని చూసి పేతురు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి అటువైపు చూడగానే సర్ర మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోతూ ఉండగా ఏమని కేకేస్తున్నాడు తెలుసా? ప్రభువా
నేను మునిగిపోతున్నానయ్యా అనగానే అక్కడ అంటాడు అల్ప విశ్వాసి. ఏమన్నా చెప్పండి? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? బాగానే వస్తున్నారు, వస్తా ఎందుకు ఆగిపోతారో తెలియదు మహానుభావులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అసలు అర్థం ఉండదు. దేవుని దగ్గరికి వస్తా ఉంటారు, నడుస్తా వెళ్ళిపోతారు. వెనక్క వేసే వాళ్ళందరూ బైబుల్ ఏమంటుందంటే అల్ప విశ్వాసులు. ఏ విశ్వాసులు రమాదేవి? చెప్పాలి. వద్దా గముక్కున ఆగిపోతూ ఉంటారు చూడండి. వాళ్ళ బైబుల్ ఏమంటుంది? అందరు చెప్పలే, అల్ప విశ్వాసులు అంటుంది. నేనంటున్నానా? వాక్యం చెప్తుందా? నేనంటున్నానా? యేసు ప్రభు చెప్పాడా? యేసయ్య చెప్పాడు. నువ్వు ఎన్ని గాలులు నీ మీదకి వచ్చినా, ఎన్ని తుఫాన్లు నీ వైపుకి మళ్ళుకొని వస్తున్నా వాటి వైపు చూడొద్దు. నువ్వు నడుచుకుంటా యేసయ్య దగ్గరికి రా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నడుచుకుంటారు యేసయ్య దగ్గరికి రా. నీకు కావాల్సింది ఎవరు? యేసు. చెప్పండి ఎవరంట? చెప్పు ఎవరు చెప్పండి? యేసు. నీకు కావాల్సింది యేసు. నువ్వు యేసు దగ్గరికి రావాలి. యేసయ్య ఎక్కడున్నాడు తెలుసా? ఆయన మందిరంలో. ఒక మానవుడు దేవుడు కలుసుకునే చోట ఏదో తెలుసా? బైబిల్ చెప్తుంది దేవుని మందిరము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మానవుడు ఒక దేవుడు కలుసుకునే చోట ఏదంట? దేవుని మందిరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తా ఉంటే, నడుచుకుంటా వస్తా ఉంటే, ఆ గాలుల్ని దేవుడే చూసుకుంటాడు, దేవుడే గద్దిస్తాడు, దేవుడే నిమ్మలపరుస్తా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్యా కరుణారే నానా, నా యేసయ్యా